ఓ మహిళలు నిరసన తెలియజేయడానికి వెళ్తే వైసీపీ వాళ్ళు దాడి చేశారా? జగన్ వస్తున్నాడని నిరసన తెలుపుతున్నారు మహిళలు. అది తట్టుకోలేక వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మహిళల మీద దాడి చేశారు. ఓహో, ఆ దాడిలో పోలీసులు కూడా గాయాలయ్యారు. ఎట్లా చూస్తారు? మహిళల మీద దాడి చేయటం అమానుషం. మహిళల మీద దాడి చేయటం అమానుషం. ఎందుకంటే వాళ్ళ మీద దారుణంగా దుర్భాషలాడి సాక్షి మీడియాలో, ఆ తర్వాత మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి శంకరజాతువులు అన్నాడు ఆయన. వీళ్ళేమో ముందు మీడియాలో ఇకిలించుకుంటూ సకిలించుకుంటూ ఏ దేవుళ్ళు అని చెప్పి మాట్లాడుతూ ముస్లిం దేవుళ్ళ, క్రిస్టియన్ దేవుళ్ళ, ఏ దేవుళ్ళు అని చెప్పి ఆ పారిపోయినోడు ఇంకా దొరకల. మరి అతను మరి అలా మాట్లాడటం డెఫినెట్గా మహిళల ఫీలింగ్స్ హర్ట్ అని, మనోభావాలు దెబ్బతిన్నాయి. మరి మనోభావాలు దెబ్బతీయటం వెనుకున్న పార్టీ నాయకుడు వచ్చినప్పుడు శాంతియుతంగా నిరసన తెలియజేయటం గాంధీజీ నేర్పిన సిద్ధాంతం. మరి గాంధీవాదంతో వాళ్ళ నిరసన తెలియజేస్తే మరి వైసీపీ వాళ్ళు వాళ్ళ ఒరిజినల్ పోకడనే చూపెడుతూ మరి వాళ్ళ దాష్టికాలు మహిళల మీద చేయటం అనేది ప్రతి ఒక్కరూ ఖండించవలసిన విషయం. మరి అది చేస్తే మరి పోలీసులను కూడా గాయపరిచారంటే మరి ఇది చిన్న విషయం కాదు. మరి తప్పకుండా ఆ దాడి చేసిన వాళ్ళ మీద మరి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఆ విజువల్స్ చూడలే నేను. ఇప్పుడు కూడా వైసీపీ వాళ్ళు ఆ మాటలకి కట్టుబడి ఉన్నారనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఇది తప్పు అని కూడా ఒక్కరు కూడా ఖండిస్తుంది. అదేనండి, ఇప్పుడు వాళ్ళ నైజం, వాళ్ళ ప్రవృత్తిని ప్రస్ఫుటంగా వాళ్ళు చూపెట్టుకున్నారు ఆ మీడియా ద్వారా. ఇక్కడ మళ్ళీ శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వచ్చిన వాళ్ళ మీద దాడి చేయటం ద్వారా వారి సంస్కృతి ఇది అని చెప్పి మరి ప్రజలకి మరొకసారి తేటతెల్లం చేస్తున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తారు. డెఫినెట్గా మరి మొన్ననే ఇంకా సరిగ్గా సంవత్సరం కూడా కాలేదు. మరి వాళ్ళకి సంవత్సరం అయింది, జస్ట్ 4వ తారీఖు అంటే సంవత్సరం మీద ఓ వారం రోజులే గడిచింది. మరి వాళ్ళకి దారుణంగా బుద్ధి చెప్పి మరి అయినప్పటికీ బుద్ధి రాకపోవటం దురదృష్టం. మరి ఏం చేయగలం? వారికి బుద్ధిని ప్రసాదించాలని చెప్పి భగవంతుని ప్రార్థించడం తప్ప మరి అంతకన్నా చేయగలిగింది ఏమీ లేదు. ఈ కృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారాలు కూడా ప్రభుత్వం కొంత మెత్తగా వ్యవహరిస్తుందని విమర్శలు అంటే వెతుక్కుంటున్నారు. మరి అతను పారిపోయాడు. మరి డెఫినెట్గా ఇన్ని రోజులు ఇంత మోడర్న్ టెక్నాలజీ వచ్చినప్పుడు మరి అతనేమో కోర్టులో కేసులు వేసుకుంటున్నాడు. మరి ఆ ఫాలో అప్లు అంటే మరి ఫోన్లో మాట్లాడాలి. మరి మోడర్న్ టెక్నాలజీస్ ఉన్నాయి. సో కాబట్టి డెఫినెట్గా ఎనీ మూమెంట్ అతను దొరికేస్తాడని అనుకుంటున్నాను. ఇవాళ కాకపోతే రేపైనా దొరికేస్తాడు. అదే ఆ కేసు హైకోర్టులో కేసు వచ్చేలోపు దొరికేస్తాడని అనుకుంటున్నాను. ఎందుకంటే అరెస్ట్ చేయొద్దని ఎందుకు చెప్తారు జనరల్గా? ఇప్పుడు అంత దారుణంగా కామెంట్ చేసిన వాళ్ళని రక్షిస్తుంది హైకోర్టు అని చెప్పి నేనైతే అనుకోను. ఎందుకంటే చెప్పలేం కదంటే హైకోర్టు వ్యూ ఎలాగైనా ఉండొచ్చు. కానీ మరి గతంలో మనం చూసిన దాన్ని బట్టి మరి ఇప్పుడు అలా చూసుకుంటే మరి అతన్ని అరెస్ట్ చేశారు కదా, కొమ్మినేని అరెస్ట్ చేశారు. కొమ్మినేని ఓకే ప్రోత్సహించాడు, వెకిల్ నవ్వులు నవ్వాడు. కానీ ఆయన వెకిల్ నవ్వులు నవ్వడానికి అసలు కారణమైన వాడిని వదిలేయటం అనేది డెఫినెట్గా ఏ న్యాయస్థానంలో కూడా జరగదు. జగన్ గారి బాధ వర్ణనాతీతం. అసలు జగన్ గారు అసలు ఇలాగా మీడియాలో మాట్లాడితే సాక్షికి సంబంధం ఏముందంటే ఇతని మీద కేసు పెడతాం ఏంటంటే మరి ఇప్పుడు నేను మరి గతంలో TV5లో ABNలో మాట్లాడినప్పుడు సరే నాకు నోటీస్ ఇచ్చాడంటే బుర్రుండో బుర్రలేక ఇచ్చాడు అనుకుందాం. మరి ఆ యాజమాన్యాలిద్దరినీ కూడా మరి ఎందుకు? ఇప్పుడు మాట్లాడింది నేను, వాళ్ళు నన్ను అడిగారు, ప్రశ్నలు అడిగారు, మాట్లాడాను. శ్రీనివాసలాగానే కొమ్మినేని శ్రీనివాసరావు లాగా వాళ్ళు యాంకర్లు,
వాళ్ళ మీద కేసు పెట్టారు. మళ్ళీ ఇంకొక వితండవాదం ఏంటి, వీళ్ళు పిశాచాల రాక్షసుల శంకరజాతువులు అని చెప్పి సజ్జలు అన్నాడు. దేనికి? ఫోటోని చెప్పుతో కొట్టినందుకు. మరి అప్పుడు నా పార్లమెంట్లోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరి చెప్పులతో కొట్టించాడు, మరి బూట్లతో కింద ఫ్లెక్సీలు వేసి తొక్కించారు, కొన్ని వందల దిష్టి బొమ్మలు తగలబెట్టాడు. మరి అప్పుడు ఆడిని పిశాచం కాడని చెప్పి మనం ఎవరు అనలేదే. శంకరజాతోడే సజ్జల రామకృష్ణారెడ్డి శంకరజాతోడే నేను అన్నానా? అనలేదు కదా. మరి ఎందుకు అతను అలా మాట్లాడటం అనేది తప్పు. సంస్కారవంతంగా మేమున్నాం అప్పుడు. మరి ఇప్పుడేమో ఆయన నీవు నేర్పిన విద్య అన్నట్టు ఆయన చేసిన దాన్నే ఆయన నిర్దేశకత్వంలో అడ్వైజర్ కదా. మరి ఆయన అడ్వైజర్ బట్టి వాళ్ళు చేస్తుంటారు. అప్పుడు నా ఫ్లెక్సీల మీద చెప్పులతో కొడతాం. మరి ఇలాగా వేసీలు అని చెప్పి తెరిస్తే పాలాభిషేకాలు చేస్తారా యాదవులిద్దరికి? చెప్పులతో కొట్టగా పాలాభిషేకాలు చేస్తారా? అది వారి విచక్షణ మొదలైంది. ప్రభుత్వం సానుకూలంగా ఉంటుంది, సరైన చర్యలు తీసుకోలేకుండా రెచ్చిపోతున్నారనేది ప్రజల్లో ఉన్న అభిప్రాయం. ఏమండి, ఇతన్ని తీసుకొచ్చారు, ఆడు పారిపోయాడు, ఆడు దొరికితేనేమో హింసించారంటారు, దొరకకపోతేనేమో వాళ్ళకి సానుకూలం అంటారు. వాళ్ళకి సానుకూలంగా ఎందుకు ఉంటుంది ప్రభుత్వం? డెఫినెట్గా మీరు చూస్తూ ఉండండి, రేపు పొద్దురికల్లా దొరికేస్తాడు. రేపు మాట్లాడుకుంటాం.